తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్ హౌస్ చౌరస్తాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అమ్మవారి తొట్టెలు, పలహారం బండికి పూజలు చేశారు. ఇక్కడే గోల్కొండ ఖిల్లా జగదాంబిక మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్ళు సాకపెట్టి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పీకర్, మంత్రులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెబుతూ సాంస్కృతిక బృందాలు, పోతరాజుల నృత్యాలతో అమ్మవారి తొట్టెల ఊరేగింపు గోల్కొండకు బయలుదేరింది. గత ప్రభుత్వం తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లిందని, జగదాంబిక మాత ఆశీస్సులతో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి బయటపడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. లంగర్ హౌస్లో గోల్కొండ బోనాల వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం రేవంత్ రెడ్డికి మాత దీవెనలు అందించాలని వేడుకున్నామని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బోనాలకు గతంతో పోలిస్తే 10% నిధులు అధికంగా కేటాయించామన్నారు. ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.